అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో వంకాయతో ఒక టేస్టీ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. జస్ట్ 10 నిమిషాల్లో ఈ వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పుచారు, సాంబార్, రసం లాంటివి చేసుకున్నప్పుడైనా లేదా అచ్చం అన్నంతో అయినా చపాతీతో అయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎవరికైనా ఒక్కసారి ఈ ఫ్రై రెసిపీ చేసి పెట్టండి. ఇది తిన్న తర్వాత వంకాయకి తప్పకుండా ఫ్యాన్స్ అయిపోతారు. మరి క్విక్ అండ్ ఈజీగా చేసుకుని ఈ వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వంకాయ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ మనం వంకాయని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాము. ఒక బౌల్ని తీసుకుని అందులోకి నీళ్లు పోసి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కాస్త పసుపు వేసేసి ఉప్పు కరిగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. కారెక్కకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 kg దాకా వంకాయలు తీసుకుంటున్నాను. వంకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తాలింపు లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు 1/2 కప్పు దాకా వేసుకుని వేయించండి. ఉల్లిపాయలు కాస్త మగ్గాలి. నూనెలో కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల్ని ఒకసారి చేత్తో వాష్ చేసేసి ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసేయండి. ఇందులోనే కాస్త ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ముక్కలన్నిటినీ కూడా బాగా కలిపేసేసి మూత పెట్టుకుంటూ జస్ట్ ఒక 5 minutes పాటు మగ్గించండి. వంకాయ ముక్కలు కాస్త మగ్గేలోపు ఇందులోకి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాము. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి పావు ముక్క పచ్చి కొబ్బరిని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 ఇంచు దాకా అల్లాన్ని ముక్కలుగా చేసి వేయండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయల్ని కూడా తొక్కవలిచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 5 లేదా 6 పచ్చిమిరపకాయల్ని కూడా తుంచుకుని వేయండి. ఇందులోకి ఎక్స్ట్రా కారం అనేది వాడము. పచ్చిమిర్చి కారమే ఇందులోకి టేస్ట్ అనమాట. సో పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకుని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా బరకు ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వంకాయలు చూద్దాము. వంకాయలు మరీ పూర్తిగా మగ్గాల్సిన పని లేదండి. ఒక 50% మగ్గితే సరిపోతుందన్నమాట. అలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు, కూర దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అవసరమైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు వంకాయ ముక్కలు మెత్తగా మగ్గి మనం వేసిన పచ్చి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసేయచ్చు. స్టవ్ ఆపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కకు దించేసేయటమే. అంతేనండి, చాలా సింపుల్గా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇంత సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. లంచ్కి కానీ డిన్నర్కి కానీ టైం లేనప్పుడు జస్ట్ ఈ ఒక్క కర్రీ చేసుకున్న చాలండి. చపాతీ అయినా అన్నమైనా కడుపు నిండా తినేసేయచ్చు. మరి ఈ టేస్టీ వంకాయ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.